వాక్య భాగములో కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముతున్నామని ఆమెను అడిగాను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు మార్తతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. లాజరు చనిపోయినటువంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించడానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖము నుండి విడుదలను కలిగించడానికి ప్రభు వచ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు చనిపోయినటువంటి ఆ కుటుంబము, ఇక నా తమ్ముడు ఇక లేడు, ఇక నా తమ్ముడు తిరిగి ఇక రాడు అనేటువంటి పరిస్థితిలో దుఃఖములో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ప్రభు ఇస్తున్నటువంటి అభయం ఏంటి అంటే 25వ వచనంలో అంటాడు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. అంటే నీ తమ్ముడు బ్రతకాలి అంటే దానికి కారణము నేనై ఉండాలి. పునరుత్థానము అనేటువంటిది ఎప్పుడో ఉంటుందని నమ్ముతున్నానని చెప్పావు కదా. ఇప్పుడు నీవు ఆ పునరుత్థానము నా ద్వారా నీ తమ్ముడికి కలుగుతుందని, నీ కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖము ఏదైతే ఉందో అది తొలగిపోతుందని నమ్మినట్లయితే నేను తప్పకుండా మీ పట్ల కార్యాన్ని జరిగిస్తాను, దానికి నేనే కారణము అని చెబుతున్నాడు. ఆ తరువాత అక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే దేవుడు ఈరోజు నీ జీవితంలో ఉన్న ఆ దుఃఖమును దేవుడు తీసివేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంటే ఇప్పుడే జరుగుతుంది, ఎప్పుడో కాదు ఇప్పుడే జరుగుతుంది అనే విషయాన్ని ప్రభు చెబుతున్నాడు. అంటే క్రైస్తవ సమాజము, దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఉంచవలసినటువంటి విశ్వాసం ఏంటంటే, దేవుడు ఇప్పుడే నా పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర విశ్వాసముతో మన ప్రార్థనలు మనం చేయగలుగుతాం, ప్రార్థనతో దేవుని ఎదుట మనము కనిపెట్టగలుగుతాం. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచటం. దేవుని యందు విశ్వాసం ఉంచటం. దేవునిపై ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి, ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి? ఇక్కడ మార్త యొక్క కుటుంబంలో తమ్ముడు చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి తమ్ముడు బ్రతకాలి అంటే, వారి కన్నీరు తొడవబడాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదే అక్కడ వాక్యం చెబుతుంది. కనుక ఒకటి, మనము పాప క్షమాపణ కొరకు విశ్వాసం ఉంచాలి. ఎందుకు విశ్వాసం ఉంచాలంటే, ఒకటి, మనము పాప క్షమాపణ కొరకు విశ్వాసం ఉంచాలి దేవుని యందు. అపొస్తలుల కార్యగ్రంథము 26వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. కనబడి ఉన్నాను, నువ్వు లేచి
ఆ, నిన్ను కాపాడేదను. ఆ, 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 హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం అంతా? అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు. ఇప్పుడు పౌలు యొక్క జీవితంలో ఒకప్పుడు తను ఎలా ఉన్నాడు అంటే హింసకుడుగా ఉన్నాడు, దోషకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. ఈరోజు నేను ఇలాగూ మార్పు చెందిన ఒక విశ్వాసిగా దేవుని కొరకు నేను పనిచేస్తున్నాను అంటే దేవుడు నన్ను దర్శించినటువంటి ఆ దర్శనమే ఈరోజు నన్ను మార్చేసింది. హింసకుడుకున్న నా జీవితాన్ని మార్చింది, దోషకుడుకున్న నా జీవితాన్ని మార్చింది, హానికరుడుకున్న నా జీవితాన్ని మార్చింది. ఆ రోజు ఆ దర్శనము అనేటువంటిది నాకు రాకపోతే ఈరోజు నేను ఈ విధంగా మార్పు చెంది దేవుని కొరకు నేను జీవించేవాడిని కాదు. లేకపోతే నా జీవితం ఎప్పుడో దేవుని యొక్క నీతి క్రియలకు, దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకముగా నా యొక్క జీవితము నడుస్తూ వెళ్ళేది. నేను దానినే విశ్వాసం అనుకునేవాడిని, దానినే దేవుని కొరకు బ్రతకటం అనుకునేవాడిని. కానీ ఈ మార్గము సరైనది కాదు అని దేవుడు నాకు అన్ని విషయాలు నాకు బయలుపరిచినప్పుడు అప్పుడు నేను వాస్తవంలోనికి వచ్చి ఇప్పుడు సౌలుగా ఉన్న నేను పౌలుగా మార్చబడి సంఘము కొరకు నేను ఈ విధముగా నేను బ్రతుకుతున్నాను. ఈరోజు మన యొక్క జీవితాలలో ఈ పాప క్షమాపణ అనేటువంటిది దేవుని యొక్క దర్శనము ద్వారా అతడు పొందుకున్నాడు. ఆ దేవుని యొక్క కృప ద్వారా అతడు పొందుకున్నాడు. కాబట్టి మరలా నేను ఒక హింసకుడుగా, దోషకుడుగా, ఒక పాపిగా నేను జీవించటానికి నేను ఇష్టపడలేదు. ఇప్పుడు దేవుని కొరకు బ్రతకటానికి ఇప్పుడు నేను ఇష్టపడుతున్నాను అనే విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. దేవుడు ఎందుకు ఆయనని రక్షించాడు అంటే అక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయా స్థలాలలో అన్యజనులకు నీవు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఏ అపాయము రాకుండా నేను నీకు తోడుగా నేను ఉంటాను. అందుకు నేను సువార్త ప్రకటిస్తున్నాను. ఒకప్పుడు నేను వారిని హింసిస్తున్నప్పటికీ, వారు నన్ను ఎరిగి ఉన్నప్పటికీ, వారు నన్ను నమ్మకపోయినప్పటికీ కూడా దేవుడు నాకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా నేను వాళ్ళ దగ్గరికి వెళుతున్నాను. అంతే, ప్రభు అక్కడ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఇక్కడ నా బలమును బట్టో, నా శక్తిని బట్టో ఇక్కడ ఏ కార్యమును జరగట్లేదు. అందుకు క్రైస్తవ జీవితాల్లో మనకు ఉంచవలసినటువంటి విశ్వాసము ఏమిటి అంటే, మనం ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. నువ్వు ప్రభు యొక్క మాట వింటే, ప్రభు యందు విశ్వాసం ఉంచితే హింసకుడైనా వాడుకుంటాడు, దోషకుడైనా వాడుకుంటాడు, హానికరుడైన దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు అక్కడ సౌలుని పౌలుగా చేసి దేవుడు వాడుకోవట్లేదా? కనుక నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఒక పాపిని దేవుడు పరిశుద్ధంగా మార్చగలడు. ఒక పాపిని దేవుడు, ఒక హంతకుని దేవుడు ప్రేమ కలిగిన వాడుగా మార్చగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు సమస్తమును సాధ్యపరచగలడు అన్నటువంటి ఒక విశ్వాసముతో మనము దేవుని ఎదుట ప్రార్థించగలిగితే నీ సమస్యలు కొండవంతమైన దేవుడు నీ పాపము కొండంతైన దేవుడు తీసి దూరంగా పారేస్తాడు, దూరంగా విసిరేస్తాడు. తూర్పుకి పడమరి ఎంత దూరమో అంత దూరమో నీ అతిక్రమ దోషములన్నింటినీ దేవుడు దూరపరచగలడు. అవి నీకు ఎక్కడా ఎప్పుడు కనిపించుకోకుండా ఆయన చేయగలడు. అందుకే మనందరం కూడా ఏం చేయాలంటే, దేనినైతే మనం విడిచిపెట్టలేకపోతున్నాం అది దేవుడు దానిని విడిచిపెట్టేటట్లుగా దేవుడు చేయగలడు అన్నటువంటి విశ్వాసంతో బ్రతుకుదాం. ఏదైతే మన యొక్క జీవితాలలో లోటుపాట్లు కలుగున్నాయో దేవుడు దాని నుంచి నాకు విడుదలను దేవుడు ఇస్తాడు అనేటువంటి ఒక విశ్వాసత కలిగి మనం దేవుని దగ్గర మోకరిల్లి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని, అసాధ్యములను దేవుడు సాధ్యపరుస్తాడు. అసాధ్యములను దేవుడు ఏం చేస్తాడు?
సాధ్యపరుస్తాడు. ఉదాహరణకు చూస్తే పేతురు కొర్నేలుతో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు చెప్తున్నాడు. అపొస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 43వ వాక్యాన్ని చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచువారు ఎవడో అది పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుస్తున్నారు. చూసారా, ఆయన యందు విశ్వాసముంచేవారు ఎవరైతే ఉన్నారో ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుకుంటారట. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం దేవుని యందు, దేవుని వాక్యమందు, ఆయన మాటలు యందు మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడైతే దాచుకుంటున్నామో ఆ పాపాన్ని, ఎవరి ఎదుటైతే మనం చెప్పకుండా వాటిని భద్రపరుచుకుంటూ వాటిని ప్రేమిస్తున్నామో వాటిని కుండల బద్దలు కొడుతూ దేవుని ఎదుట ఒప్పుకుంటాం మనం. ఎందుకని అంటే, దేవుడు నా పాపములను దేవుడు ఏం చేస్తాడనమాట, ఆయన ఒక్కరే క్షమిస్తాడు. మనుష్య కుమారుడికి ఒక్కరికే పాపములు క్షమించే అధికారము ఇవ్వబడింది ఆయనకు ఒక్కరికే. అందుకే మన పాపములు ఏమైనప్పటికీ కూడా దేవుని ఎదుటకు వచ్చి కన్నీటితో కానీ మనం ఒప్పుకున్నట్లయితే నీ పాప దోషములను దేవుడు మంచులాగా దేవుడు కరిగించి వేసి ఆ పాపదోషము ద్వారా నీ కుటుంబం మీదకి శాపము రాకుండా, పాపము రాకుండా, శిక్ష విధులో నీ కుటుంబం లేకుండా దాని నుంచి నీకు విడుదలను కలుగు చేస్తాడు. ఆ ఒక్క మార్గము దేవుని యందు ఉంచే కనుపరిచే విశ్వాసం మీద ఆధారపడుతుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ విశ్వాసము ద్వారా నీవు పాపము ద్వారా వచ్చే శిక్ష నుండి, పాపం ద్వారా వచ్చేటువంటి శ్రమల నుండి, బాధ నుండి నీకు విడుదల అనేది దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పాపము ద్వారా వచ్చేటువంటి శిక్ష ఏమంటున్నాడు? మరణము అన్నాడు. పాపము ద్వారా వచ్చే శిక్ష మరణం కాబట్టి ఈ మరణమును తప్పించుట దేవుని వశములో ఉంది. కాబట్టి ఆ శాపము నుండి నీవు తొలగించబడాలి అంటే ఆ పాపం ముందు నీ నుండి తొలగించే దేవుని దగ్గర విశ్వాసం ఉంచి మనం ప్రార్థనలు చేయాలి. అందుకే ఆ ఘోరాతి ఘోరమైన పాప జీవితంతో ఉన్నటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర చేరి ఏం చేసిందనమాట? పాపములను, విస్తారమైన పాపములను ఒప్పుకొని ఆమె విడుదల పొందినట్లుగా వాక్యం చెప్తుంది. సరే, వాక్యములో మనం నేర్చుకున్నటువంటి వాక్య ప్రకారముగా ఆ కొర్నేలుతో ఆయన చెబుతున్నాడు, నువ్వెవరు అయినా కావచ్చు, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి నీ పాపములను దేవుని ఎదుట నువ్వు ఒప్పుకున్నట్లయితే కప్పుకోక దేవుడు విడుదలను ఇస్తాడు, నువ్వు దీవించబడతామనే విషయాన్ని పేతురు కొర్నేలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి ఘోరమైన పాపులమైనప్పటికీ కూడా మనం దేవుని ఎదుటకు వచ్చి మన పాపాన్ని మనం దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ పాపములన్నిటి నుండి దేవుడు మనకు విడుదలను కలుగు చేస్తాడు. తద్వారా మన యొక్క జీవితాలలో శిక్షా విధి నుండి, పాపము ద్వారా వచ్చే శిక్ష నుండి మనము తప్పించబడి దేవుని కృప పొందుకోవటానికి మనం యోగ్యత కలిగిన వారుగా ఉంటామని నేను మీకు మనం చేస్తున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే పవిత్రపరచబడుటకు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని దగ్గర మనం ఎలా ఉంచాలంటే, మనం పవిత్రపరచబడటానికి మనకు విశ్వాసం అనేది దేవుని ఎదుట మనకు ఉంచాలి. ఆ విశ్వాసము అనేటువంటిది దేవుని యొద్ద, పవిత్రత అనేటువంటిది దేవుని నుండే నాకు కలుగుతుంది అనేటువంటిది నీకు విశ్వాసం ఉంటేనే నువ్వేం చేస్తావు? పవిత్రత కొరకు నువ్వు దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తావు. పాపం పోవటానికి ఏ విధముగా విశ్వాసం ఉంటే మనం దేవుని దగ్గర ఆ పాపాలు ఒప్పుకుంటున్నామో, పవిత్రత కూడా దేవుడే నాకు ఇస్తాడు అనేటువంటిది మనకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే మన యొక్క అపవిత్రత ఏదైతే ఉందో దానిని ప్రభు ఎదుట పెట్టి పవిత్రత కొరకు మనం దేవుని ఎదుట ప్రార్థనలు మనం చేస్తాం. అపొస్తలుల కార్యగ్రంథము 15వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారి హృదయములను
ఆ, చూసారా? అంటే దేవుడు దేని చేత వారిని పవిత్రపరుస్తున్నారు? విశ్వాసం మూలంగా. ఎవరికి? వారికిని మనకంటే ఎవరికి? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యూదులకి, ధర్మశాస్త్రమునకు వెలుపలున్నటువంటి అన్యజనులకి. యూదులకి అన్యజనులకి ఉన్నటువంటిది ఏంటి భేదము? మేము అబ్రహాము యొక్క సంతతి, మేము ఇస్సాకు యాకోబుల యొక్క సంతతి మేము అని చెప్తున్నారు. వీరేమో ఏ వాగ్దానము, ఏ నిరీక్షణ లేని పరజనులు వీళ్ళు. వీరి ఇరువురు కూడా విశ్వాసము అనేటువంటిది దేవుని యందు నిలిపితేనే మీకు సహాయము దొరుకుతుంది, వారైనను మనమైనను. అక్కడ భేదము అన్యజనుడని, యూదుడని, గ్రీసు చేసేస్తుడని ఎవరూ లేదు ఇక్కడ. వారికి ఏ విధముగా నిరీక్షణ ఉందో, ఇప్పుడు నువ్వు ప్రభునందు కూడా విశ్వాసత కలిగి ఉన్నట్లయితే అన్యజనుడైన నీకు కూడా, పరజనులని నీకు కూడా దేవుడు ఆ వాగ్దానములను దేవునికి ఇస్తున్నాడు. ఆ వాగ్దాన ఫలములను పొందుకునేటువంటి ఆ భాగ్యమును దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. అందుకే మనందరము కూడా పవిత్రపరచబడాలన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలన్నమాట? దేవుని యందు విశ్వాసమును ఉంచాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. అది విశ్వాసము అనేటువంటి మర్మాన్ని పవిత్రమైన మనస్సాక్షితో ఏం చేయాలి? అది మనం గైకోనాలి. ఇప్పుడు కామీరులైన వాడికి లోకమంతా, కానీ లోకం అలా లేదే. లోపం ఎవరిలో ఉంది? అతనిలో ఉంది. కానీ తనేమనుకుంటున్నాడంటే అందరూ కూడా ఇలాగే ఉన్నారు అని అనుకుంటున్నాడు. అందుకే ఇక్కడ చెప్పేటువంటి మాట ఏమిటంటే, మనలో లోపం ఉన్నప్పుడు మన మనస్సాక్షిని ఎంతో మనం ఏం చేయాలి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అప్పుడే నీ మనస్సాక్షి శుభ్రముగా ఉన్నప్పుడు, నీ మనస్సాక్షి పవిత్రముగా ఉన్నప్పుడు అందరూ పవిత్రముగా కనిపిస్తారు, అందరూ మంచివారుగా కనిపిస్తారు, అందరూ కూడా యోగ్యత కలిగిన వారుగా కనిపిస్తారు. నీ మనస్సాక్షి సరిగ్గా లేనప్పుడే నీవు ఆ విధముగా ఆలోచన చేయాల్సి వస్తుంది. అందుకు ప్రతి క్రైస్తవుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పవిత్రముగా ఉండాలంటే నీ మనస్సాక్షికి ఉన్నటువంటి లోపము ఏదైతుందో దాన్ని సరి చేసుకుందాం. దానిని సరి చేయగలిగిన వాడు ప్రభు అయినా, నీ లోపములు సరిదిద్ది నేను పవిత్రులుగా చేయగలిగిన వాడు ప్రభు అయినా యేసుక్రీస్తు ఒక్కరే. నేను పవిత్రులుగా చేయటానికే ఆయన ఒక పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన మన కొరకు ఆయన కార్చారు. నీ లోపములను సరిచేయటానికి, నీ పాపములను విడుదల కలుగు చేయటానికి, నీ పాప శిక్ష ద్వారా నీకు వచ్చేటువంటి ఆ శిక్ష నుండి, ఆ మరణము నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనందరము యూదుడని, అన్యుడని, గ్రీసు భేదము లేకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. ఆ ప్రభువే నీకు పవిత్రమైనటువంటి హృదయాన్ని, మనస్సును దేవుడు కలుగు చేసి నిన్ను పవిత్రమైనటువంటి గుంపులో ఆయన మందగా దేవుడు ఇక్కడ నిన్ను భద్రపరుస్తాడు. వాక్యంలో ఒక మాట చూపిస్తాను. రాహాబు వేశ్య కూడా నీతిమంతురాలైందంటే కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచింది. రాహాబు వేశ్య కూడా నీతిమంతురాలై యేసుక్రీస్తు యొక్క జనన వరుసలో ఆమె యొక్క కుటుంబం కూడా ఉంచబడింది. అంటే ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. అంతే. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంటే నువ్వెంత ఘోరమైన పాపివైనప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు తిరిగి ఆయన రాజ్య సంబంధులుగా దేవుడు నిన్ను నిలబెట్టుకుని వాడుకుంటాడు. అందుకే ప్రభు చెప్తున్నటువంటి మాటను నేను మీకు ఒకసారి వాక్యములో చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము 14 వచ్చిన చదువుదాం.
అది అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏమవుతారు? అవిశ్వాసి అయినటువంటి భార్య భర్త యొక్క విశ్వాసం బట్టి, పవిత్రతను బట్టి ఆమె కూడా పరిశుద్ధపరచబడుతుంది. అంటే వాళ్ళు దైవ సన్నిధికి రావసరం లేదు, వాక్యం వినవసరం లేదు. నువ్వే వాళ్ళకి, నీ భర్తకు నువ్వే దైవజనుడివి, నువ్వే ప్రసంగికుడివి. ఎప్పుడైతే ఆ విధంగా నీ ప్రవక్తను, నీ విశ్వాసమును నువ్వు జాగ్రత్తగా నీ ఉన్న ఇంట్లో, నీ పిల్లల మధ్య, నీ భర్త మధ్య, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అక్కడ నువ్వు ఎప్పుడైతే దైవభక్తి కలిగి ప్రవర్తిస్తున్నావో, దైవభక్తి కలిగిన వారు ఇలా ఉంటారా అనేది వారు మార్పు చెంది, చూసి మార్పు చెంది వారు కూడా దేవుని బిడ్డలుగా, వాడికి ఎవ్వరికి వాక్యం అవసరం లేదు, నీ క్రియలే వారికి వాక్యము. వాళ్ళు మార్పు చెందటానికి నీవే కారణం. అదే నేను కోరేది. అలా ఎప్పుడైతే నువ్వు మార్పు చెందుతున్నావో, నీవు సంఘము కొరకు, కుటుంబాల కొరకు నీవు పాటు పడతావు అనేటువంటిది అర్థమవుతుంది. అది అర్థం అవ్వాలి. ముందు అది అర్థం అవ్వాలి అంటే అక్కడ నీవేం చేయాలంటే, నీ మనసులో దాచబడినటువంటిది క్రియారూపముగా అక్కడ వర్క్ చేయాలి. దాచబడింది పాతి పెట్టబడేంత వరకు అది మగపిల్లో ఆడపిల్లో ఎర్రగా ఉంటాడు నలుగుడు తెలియదు, ఏంటో తెలియదు. అది నీ మనసులో ఉన్నటువంటిది, ఆ మనసులో ఉన్న ప్రేమ, ఆ మనసులో ఉన్నటువంటి ఆప్యాయత, ఆ మనసులో ఉన్నటువంటిది బయటికి రావాలి అంటే ఏం చేయాలంటే అక్కడ క్రియ అనేటువంటిది, పని అనేటువంటిది కావాలి. అందుకంటున్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపించి ఆయన ఒక ప్రేమ ఏమిటో మన పట్ల ఆయన కనుపరిచాడు. దేవుని యొక్క ప్రేమ ఈ పాపులకు ఉన్నటువంటి ఈ మనుషుల మీద, నశించిపోతున్నటువంటి మనుషుల మీద ఆయన ప్రేమ ఏమిటంటే ఒక్కగాని ఒక కుమారుని మనకి ఇచ్చే విషయాలు అయినా వెనుదీయలేదు. అదే ప్రేమ, త్యాగము. మనం నశించిపోతుండగా మన పాపముల కొరకు నీతిమంతుడైన తన కుమారుని బలిగా అర్పించడమే త్యాగము, ప్రేమ. అదే మనం చేయాలి. మన కుటుంబం కొరకు కాదు, మన పిల్లల కొరకు కాదండి. దేవుడు మనకి ఇచ్చిన సంఘము కొరకు, దేవుడు మనకిచ్చిన ప్రజల కొరకు మనం మంచి చేసిపోదాం. వీళ్ళు నా ఊరు వాళ్ళ, నా వాళ్ళ, ఇది మనకు అవసరం లేదు. ఇది దేవుని కుటుంబం అంతే. నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుని కొరకు పని చేయటానికి నేను వచ్చాను కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించాల్సిందే. అక్కడ నా కులమా, నా ఇంటి పేరు వాళ్ళ, నా వాళ్ళ, నల్లవాళ్ళ, తెల్లవాళ్ళ లేదు. అక్కడ ఈ భేదం ఉన్నట్లయితే ఎక్కడో ఉన్న కెనడా వాళ్ళు ఇక్కడికి వచ్చేందుకు ఈ సేవ చేయాలి? వాళ్ళకి మనకు సంబంధం ఏంటి? అసలు మన భాష ఏంటి, వాళ్ళ భాష ఏంటి? వాళ్ళు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మనకెందుకు? వాళ్ళు ఇలా చేయాలి. మనం బాగుపడితే వాళ్ళకి వచ్చేది ఏంటి? వాళ్ళ దేశానికి వచ్చేది ఏంటి? వాళ్ళ కుటుంబానికి వచ్చే ఏమైనా ప్రయోజనం ఉందా? ఇక్కడ ప్రయోజనం మనకు కాదు, దేవుని పనిని మనం చేయటమే. అదే విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనం దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా మనం పడటానికి సిద్ధపడతాం. ఆ విశ్వాసం అవసరం మనకి. ఆ విశ్వాసం అనేది మనకు అవసరమని వాక్యం చెబుతూ ఉంటుంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, నీతిమంతులుగా మనము తీర్చబడటానికి విశ్వాసం అవసరం. ఎలా ఉండటానికి? నీతిమంతులుగా మనం ఉండాలి అంటే మనకు దేవుని మీద మనకే ఉండాలి, విశ్వాసం ఉంచాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. యూదులమే కానీ కాము. ఎరిగి మనమును కాక అది కనుక మనం దేవుని యందు మనకేముంది? విశ్వాసం ఉంది. ఈ దేవుని యందు విశ్వాసం ఉండటం వల్ల మనకేమొచ్చింది? ఇప్పుడు నీతిమంతులమని మనకు తీర్పుని దేవుడు ఇస్తున్నాడు. అందుకే మనందరము కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచుదాం? అంతే, దేవుని యందు విశ్వాసం.
యూదులు ధర్మశాస్త్రం మీద ఉంచవచ్చు, యూదులు అబ్రహాం మీద ఉంచవచ్చు, యూదులు ఒకవేళ ఇస్సాకు యాకోబు మీద ఉంచవచ్చు. మనకైతే ఆ నిరీక్షణ, ఆ వాగ్దానం పొందుకోవటానికి మనకేమీ అర్హతలు లేవు. ఈ అన్యుడికి ఆ అర్హత భాగ్యం ఎవరి నుండి వచ్చింది అంటే ధర్మశాస్త్రం బట్టో, అబ్రహామును బట్టో, యాకోబు నీతిని బట్టో, వాళ్ళని బట్టి కాదు మనకు వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనకు వచ్చింది ఇది. అందుకే మనందరము కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అందుకే అక్కడ మార్తతో మాట్లాడుతున్నాడు, ఈ దినమందు కానీ నీవు నా యందు పునరుత్థానం ఉంది అని నువ్వు నమ్మితే దేవుని కార్యాలని ఇప్పుడే చూస్తావు. ఎప్పుడో పునరుత్థానం ఉందని నమ్ముతున్నావు కదా, వాస్తవమే. కానీ ఇప్పుడు నేను ఆ కార్యాన్ని నేను చేస్తానని నీకు నమ్మితే ఇప్పుడు దేవుడి కార్యాన్ని చేస్తాడు. అందుకు నేనే పునరుత్థానమును జీవమును, నేనే. నీ సమస్యలు ఏమైనా పరిష్కరించాలన్నా, నీ బాధలు ఏమి పరిష్కరించాలన్నా, నీ సిక్కులు ఏమి పరిష్కరించాలన్నా, నీవు నా పాదాల చెంత చేరి విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ సంకటములన్నీ ఆయన కుదురుస్తాడు. సమాధిలో నుండి నిన్ను, నీ ప్రాణమును ఆయన విమోచిస్తాడు, ఆయన రక్షిస్తాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. అందుకే మనం విశ్వాసతలోకి రావాలి. ముందు దేవుని పిల్లలుగా విశ్వాసతలోకి రావటానికే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం పిలుస్తున్నాడు. పిలిచిన వాడి యొక్క పిలుపుని అంగీకరించి నమ్మి మనం ఏం చేయాలంటే లోకమును నన్ను విడిచిపెట్టి ప్రభు యొక్క మార్గంలోనికి, ఆయన యొక్క విశ్వాసతలోనికి మనం వచ్చినట్లయితే నిన్ను విశ్వాసులుగా ఎలా ఆయన నిన్ను మలుచుకోవాలో ఆయన నిన్ను నేర్పిస్తాడు. అందుకే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల నేనేం చేస్తుందో తెలుసండి, నీ పాపములన్నీ మోయటానికి, నీ భారములన్నీ మోయటానికి, నీ సంకటములన్నీ కుదుర్చటానికి లోకములో ప్రయాసపడుతున్న, భారం మోస్తున్న అందరిని దేవుడు పిలుస్తున్నాడు. రండి రండి రండి, అదొక రండి. దేవుడు ఎందుకు ఇక్కడ పిలుస్తున్నాడంటే నీ సమస్యలను నేను ఒక్కడే పరిష్కరించగలను, నీ బాధలు నేను ఒక్కడే పరిష్కరించగలను, నీ కన్నీరు నేను ఒక్కడే పరిష్కరించగలను, నీ కృంగుదలను నేను ఒక్కడే పరిష్కరించి నేను సమాజంలో మరలా నేను నిలబెట్టగలను. అందుకే నీకు విశ్వాసం ఉంటే నేను పరిష్కరిస్తానని, నేను బాగు చేస్తానని, నేను లేవనెత్తుతానని నీకు ఒక నమ్మికగా నీకున్నట్లయితే, నీ తమ్ముడిని సమాధుల నుంచి నేను బయటికి తీసుకొస్తానని నీకు నమ్మిక ఉంటే ఇప్పుడే కార్యములు నువ్వు చూస్తావు, ఇప్పుడే కార్యాలు చూస్తావు. నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. విశ్వాసం అందుకు కావాలి, విశ్వాసం అందుకు కావాలి. మన జీవితాలలో ప్రభు కార్యరూపమును నీ పట్ల జరిగిస్తాడనేటువంటి ఒక విశ్వాసత కలిగిన పిల్లలుగా ఎప్పుడైతే మనం ఉంటున్నామో మనం ఏం చేస్తామంటే మన విశ్వాసంతో జరిగేటువంటి పోరాటము, యుద్ధము కత్తులతో కాదు, మరణ ఆయుధములతో కాదు, కానీ మన విశ్వాసము దేనితోనంటే ప్రార్థనతో, వాక్యముతో, దేవుని పాదాల దగ్గర చేరి మనం చేయటం. ఇదే మన విశ్వాసం, ఇదే మన యుద్ధం. ఎప్పుడైతే మనం ఈ విధముగా విశ్వాసముతో మనం ప్రార్థన చేయగలుగుతున్నామో సాతాను యొక్క పునాదులను, కోటగోడలను మనం కూల్చివేస్తాం. దేవుని రాజ్యాన్ని ఇక్కడ మనం కట్టగలుగుతాం. ఆ స్థాపించడానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక నీ ద్వారా దేవుని రాజ్యము ఎంతవరకు కట్టబడింది, ఎంతవరకు నేను దేవుని పని చేస్తున్నాను, ఎంతవరకు నా విశ్వాసతలో నేను బ్రతుకుతున్నాను, ఎంతవరకు విశ్వాసము ద్వారా నేను నమ్మికతో ప్రభు బిడ్డగా నేను కుడి ఎడమలకు తొలగిపోకుండా నేను బ్రతుకుతున్నాను అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ మన జీవితాల్లో ఆ విధంగా ఒకవేళ మనం లేకపోయినట్లయితే సరి చేసుకుని విశ్వాసులుగా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడేవారిగా, నిత్య జీవాన్ని చేపట్టుకునేవారుగా మన ముందు ఉంచబడినటువంటి విశ్వాసము కొరకు మంచి పోరాటమును, ఆ పోరాటము కూడా ఎలా ఉండాలి, స్వార్థంతో ఉండకూడదు. ఎలా ఉండాలి? మంచి పోరాటము. హల్లెలూయా.
ఆ మంచి పోరాటములోని బహుమానములు, దీవెనలు, విజయములు, ఆశీర్వాదం ఎన్నో ఉన్నాయి. వాక్యాలు చదివితే మన విశ్వాసం ఎంత బలపడుతుందో, దేవుడు ఎలాంటి వాడు అని మనకు అర్థమవుతుంది. ఆయన బలం ఎలాంటిదో అర్థమవుతుంది, ఆయన ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. ఆయనతో సహవాసం చేస్తే ఎలాంటి దైవ కృపలు మనము సంపాదించుకుంటూ మనకు అర్థమవుతుంది. వాక్యముల నుండి మరొక విషయాన్ని నేను మీ ముందుకి తీసుకొస్తాను. మీ ముందుకు తీసుకొస్తాను. రోమీయులకు రాసే పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుదాం. మనమందరమును ఎరుగురా కాబట్టి నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఐక్యము కలిగిన వారమైన ఎడల ఆయన పునరుద్ధాన సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడాలంటే యేసు ప్రభు యొక్క సిలువతో రావాలి, ఆయన మరణం దగ్గరికి రావాలి, ఆయన ఒక పాతి పెట్టబడినట్టు సమాధి దగ్గర రావాలి, ఆయన ఒక పునరుత్థాన అనుభూతిలోనికి రావాలి. ఇవన్నీ మనం చేస్తే, ఇవన్నీ ఎవరి కొరకు చేశారు? అక్కడికి వచ్చినటువంటి మనకు అర్థమయ్యేది, నా కొరకే కదా నేను చనిపోయింది, నా కొరకే కదా నువ్వు పాతి పెట్టబడింది, నా కొరకే కదా మరలా తిరిగి నీవు పైకి. అంటే ఇప్పుడు మనందరము కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరము కూడా మనకు మూలము ఏది అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమే, ఆయన పునరుత్థానమే. అందుకే ప్రభు యొక్క శరీరం దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన మరణమును, ఆయన పునరుత్థానాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మరలా మనం ఆయనని చంపకుండా, మరలా ఆయనని మనం పాతి పెట్టుకోకుండా, మరలా ఆయనని దేవునికి విరోధమైనటువంటి దుష్టులకు అప్పగించుకోకుండా, ఆయన గాయములను మరలా రేపకుండా, పాపముతో ఆయన గాయములను రేపకుండా ఉండునట్లుగా మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడే ఆ సిలువు చెంతకు వచ్చినప్పుడే నీవు పాపం అనేది మరలా చేయకుండా, పాపం అనే ఆలోచనలు వస్తున్నప్పటికీ ఆ పాపంతో జతకట్టి వెళ్ళకోకుండా నువ్వు జాగ్రత్తగా నీ మనసును కంట్రోల్ చేయగలుగుతుంది. ఏదియో నిన్ను కంట్రోల్ చేయలేదు. నేను భార్య కంట్రోల్ చేయలేదు, నీ భర్త నేను కంట్రోల్ చేయలేరు, నీ తల్లిదండ్రులు నేను కంట్రోల్ చేయలేరు, లోకములో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా నేను కంట్రోల్ చేయలేరు. నేను కంట్రోల్ చేయగలిగింది ఎవరు అంటే దేవుని యొక్క మరణ పునరుత్థానములే. అందుకే నేను మంచిగా బ్రతకాలి, పవిత్రుడుగా ఉండాలి, నీతిమంతుడుగా నేను ఉండాలి అంటే ఆ నీతిని దేవుడు కలుగు చేయటానికే ఒక పాపి కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళితే, ఆయన పునరుత్థానం దగ్గరికి వెళితే, ఆయన మరణము దగ్గరికి వెళితేనే నాకు నీతి నాకు వస్తుంది. అప్పుడే నువ్వు నీతిమంతులుగా బ్రతకటానికి అవకాశం అనేది వస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము ఆ విధముగానే నీతిని సంపాదించుకున్నాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారం ప్రయాణం చేశాడు, దేవుని యొక్క ఆశీర్వాదములు ఆయనకి వచ్చాయి. కనుక అబ్రహాము మనకి విశ్వాసులకు తండ్రి అని చెప్పినప్పుడు, అబ్రహాము నమ్మినటువంటి దేవునిని అబ్రహాము ఏ విధముగా విశ్వాసముతో దేవుని కొరకు బ్రతికాడు, అలా మనం బ్రతికినప్పుడే వస్తుంది. కానీ అబ్రహామును పేరు పెట్టుకుంటేనో అబ్రహాం వైపు చూస్తే వచ్చేది కాదు. ఇది ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు మనకేముండాలి? విశ్వాసం అనేది ఉంచబడాలి. అందుకంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా. యేసు వైపు చూస్తూ మనం ఏం చేయాలి? మనం ముందుకు వెళ్ళాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. యేసు వైపు లేకుండా నువ్వు ముందుకు వెళుతున్నా అది నీకు ఆశీర్వాదము కానే
అనుకుంటున్నావు నేను ముందుకు వెళుతున్నా నాకు ఆశీర్వాదం అనుకుంటున్నావు. యేసు ఉంటే ఆశీర్వాదమా, యేసు లేకుండా నువ్వు ముందుకెళ్ళింది ఆశీర్వాదం? అది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి, అది కూడా సరి చూసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 23వ వాక్యం చదువుదాం. 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు. ఆ దేవుని నమ్మటం అతనికి ఏమనిపించింది? నీతి. అందుకే అతడు ఏం చేశాడంటే ఏ నీతిని, ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో ఆ దేవుని యందు ఆయన నీతి కలిగి బ్రతకటం అనేది ఆయన నేర్చుకున్నాడు. అది అతనికి ఆశీర్వాదకరముగా మారింది. అంటే నీ బ్రతుకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత. అది నీకే కాదు, అది నీ పిల్లల పిల్లలకి, నీ వంశావళికి, నీ ప్రజలందరికీ, నీ గ్రామానికి, నీ సంఘానికి అది ఆశీర్వాదకరముగా ఉండాలి. అది ఉండటానికి దేవుడు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే మనము ఆ నీతిని సంపాదించుకోవటానికి ఇక్కడికి వచ్చి మనం నేర్చుకుంటున్నాము దేవుని దగ్గర, అది నీకు మాత్రమే కాదు ఆశీర్వాదము, అది నీ పిల్లలకి, అలాగే నీ యొక్క గ్రామానికి, నేను చూసి ఎవరైతే నేర్చుకుంటున్నారో వారందరికీ అది రక్షణ భాగ్యముగా ఉంటుంది. వారందరూ దేవుని వైపు మళ్ళించబడతారు. నీలో ఉన్న మంచిని చూస్తున్నారు లోకము, నీలో ఉన్న చెడుని లోకము చూస్తుంది. నీలో ఉన్న చెడును చూసి వీరేంటండి, వీళ్ళ బ్రతుకేంటండి, మారదా అని అంటుంది లోకము. అదే మార్పు చెందినటువంటి నిన్ను చూసినటువంటి వారు దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని, ఎంత గొప్ప మార్పుని తీసుకొచ్చని చెబుతారు. అంటే అదే నోరు నిన్ను ద్వేషిస్తుంది, అదే నోరు నిన్ను పొగుడుతుంది. మారకపోతే ద్వేషిస్తుంది, మారితే నీ గురించి గొప్పగా మాట్లాడుతుంది. అందుకే లోకముని చూస్తున్నప్పుడు నీలో మార్పు అనేది సమాజానికి చూపించాలి, దేవునికి చూపించాలి. అది అబ్రహాములో కనిపించింది. అబ్రహాము యొక్క నీతి కలిగిన మార్గము మా అందరికీ ఆశీర్వాదమని అనేకులు అబ్రహాం వెళ్ళిన మార్గములో వారు వెళ్ళి అనేకులు గొప్ప దీవులను సంపాదించుకున్నారు. 4వదిగా మనం చూసినట్లయితే మనము దేవునికి ఇష్టడుగా ఉండటానికి దేవుని దగ్గర విశ్వాసం ఉంచాలి. మనకు దేవుని యందు ఇష్టత కలిగి ఉండటానికి, మనకు దేవునికి మనం ఇష్టడుగా ఉండటానికి మన విశ్వాసం ఉంచాలి. ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టలుగా లేకుండా ఇష్టలుగా ఉండటం అసాధ్యమే కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అది ఇప్పుడు మనం నేను దేవునికి ఇష్టడునే అన్నప్పుడు నీలో ఏముండాలి? దేవుని మీద విశ్వాసం ఉండాలి. నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు? దేవుని మాట వింటావు. దేవుడు విడిచిపెట్టమని విడిచిపెడతావు. దేవుని కొరకు చావైన బ్రతుకైనా నువ్వు బ్రతుకుతావు. ఇది లేకుండా నీ మార్గము నీదే, నీ ఆలోచనలు నీవే, నీ పద్ధతులు నీవే, నీ క్రియలు నీవే, నీ స్నేహాలు నీవే, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఎవరు నమ్మేది? ఎవరు నమ్మరు. నీ మాట ఎవరు నమ్మరు. అంటే నేను చెబుతున్నాను కదా, నా మాట నువ్వు నమ్మవు అంటే ఎలా నమ్ముతావు? నమ్మాలి అంటే అక్కడేముండాలి? దేవుని యందు నీకు విశ్వాసత ఉండాలి. ఆ విశ్వాసత కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవునికి ఇష్టడుగా నమ్మకమైన పనిని చేస్తాడు. అదే ఇష్టమైన పనిని చేస్తాడు. ఇష్టమైన బిడ్డగా తాను దేవునికి సమర్పణ చేసుకుంటాడు. అది ఇష్టము అంటే. ఇప్పుడు భార్య భర్తకి ఇష్టమన్నా, భర్త భార్యకి ఇష్టమన్నా ఏంటన్నమాట? ఇష్టమైనటువంటి ప్రేమ అనురాగాలు, ఇష్టమైన పనులు ఇష్టమైనట్లుగా చేయటమే వారిద్దరి యొక్క ప్రేమ, వారి ఇష్టలు అనమాట. అదే ఒకవేళ ఇష్టమైనటువంటి పని చేసినప్పుడు భర్త ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు.
భార్య ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఇష్టమైన పని లేనప్పుడే. అదే ఇష్టమైన పని ఉన్నప్పుడు, ఇష్టముగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఇష్టముగా నీ యొక్క జీవితాన్ని నువ్వు మలుస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. ఖచ్చితంగా నేను ప్రేమించాల్సిందే. ఖచ్చితంగా. ఎందుకనంటే తప్పిపోయినటువంటి కుమారుడిని తండ్రి ప్రేమించాడు అంటే ఇప్పుడు కుమారుడు ఏం చేశాడు? తండ్రికి ఇష్టమైన పని, తండ్రి ఇంటికి రావటమే, తప్పు చేశానని ఒప్పుకోవటమే. అదే కదా ఇష్టం అంటే, పని అంటే అదే కదా. అందుకే తండ్రి కుమారుడు విషయంలో అన్నాడు, ఒకవేళ పెద్ద కుమారుడు ద్వారా వ్యతిరేకత వస్తున్నా, ఎవరి ద్వారా వ్యతిరేకత వస్తున్నా, కుటుంబం ద్వారా వ్యతిరేకత వస్తున్నట్టున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడయ్యా, అందుకే నేను ఇంత ఆనందంగా నా కుమారుడుకు చేస్తాను, తండ్రిగానే చేస్తున్నాను. ఇది మీ ఆస్తి ఎవరి ఆస్తి కాదు, తండ్రిగా నా బాధ్యతను నేను అక్కడ చేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు తండ్రికి ఇష్టమైన పని నువ్వు చేస్తావో నీకు దేవుడు ఖచ్చితంగా చక్కని ఈవులు నీకు ఇస్తాడు. లేకపోతే నీ బ్రతుకంతా ఇలాగే ఉంటుంది, నీ జీవితం అంతా ఇలాగే ఉంటుంది. అలా ఉండకూడదు. పాపములో ఉన్న మనం, నశించిపోతున్న మనము, దేవుడు ఎందుకు వెదకి దేవుడు ఎందుకు మన ఇక్కడ రక్షిస్తున్నాడు అంటే నీ జీవితము ఒక ఆశీర్వాదకరముగా, దేవునికి ఇష్టముగా ఉండాలి. నువ్వు దేవునికి కష్టముగా లేకుండా ఇష్టముగా ఉన్నట్లయితే తిరిగి మరలా తండ్రి నీకు ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదములు, ప్రతి బహుమానములను తండ్రి నీకు, జ్యోతిర్మయుడు తండ్రి నీకు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హానోకు విశ్వాసం బట్టి దేవునికి ఇష్టుడాయను. హానోకు విశ్వాసం బట్టి ఏమయ్యాడంట? దేవునికి ఇష్టుడయ్యను. కనుక మనందరము కూడా ఏం చేయాలంటే విశ్వాసం బట్టి దేవునికి ఇష్టులుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇష్టమైన వారిని ఏం చేస్తారు? నడిపిస్తాడు. ఇష్టమైన వారి కష్టాల్లో తోడుగుంటారు. ఇష్టమైనటువంటి వారి కన్నీరు తుడుస్తారు. ఇష్టమైనటువంటి వారింటికి ఎన్నిసార్లు అయినా వెళ్తారు. ఇష్టం లేకపోతే వెళ్తామా? ఎదురొచ్చినా మాట్లాడాలని ఇష్టం ఉంటుందా? అదే ప్రభు చెప్తున్నాడు, నీవు ఇష్టుడుగా ఉండు ప్రభుకి. మార్తా మరియల కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబము. అందుకే మార్తా మరియల ఇంటికి దేవుడు ఎప్పుడు వెళుతూనే ఉండేవాడు, ఎప్పుడు వెళుతున్నాడు. ప్రభు ఉన్న స్థలము వేదన ఉండదు, ప్రభు ఉన్న స్థలము కన్నీరు ఉండదు, ప్రభు ఉన్న పట్టణములో భయమేమీ ఉండదు. ప్రభు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక ఆ పట్టణములకు చలనము లేదు. ఏ కుటుంబంలో దేవుడు ఉంటాడో, ఏ హృదయంలో ప్రభు ఉంటాడో, ఎవరు ప్రభు యొక్క పిల్లలుగా నడవటానికి ఇష్టులుగా తాను సిద్ధపరచుకుంటున్నాడు, దేవుని ఆశీర్వాదం వాళ్ళ సొంతమే. కృపాక్షేమములు వారి వెంట వస్తాయి. ఎలా వస్తాయో తెలుసండి? అందరూ నిన్ను చూసి ఏడ్చేటట్టుగా దేవుడు నిన్ను అందంగా దేవుడు తీరుస్తాడు. నీ కుటుంబాన్ని అందంగా తీరుస్తాడు. నిన్ను కూడా దేవుడు అందంగా నీ కుటుంబాన్ని కడతాడు. అందరూ నేను చూసి ఏడ్చేటట్టుగా చేస్తాడంటే దేవుడు నీకు ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడో చూడండి. వారు ఏడ్చేదంతా నీకు ఆశీర్వాదమైన అనమాట. వాళ్ళు నన్ను చూసి ఏడ్చారు, వాళ్ళు చూడబట్టి ఎదురు వచ్చే నాకు ఇట్ట అయిపోయింది అనుకోవాకండి. వాళ్ళు ఏడ్చేయకూడదు, నీకు ఆశీర్వాదం. వాళ్ళు ఏడుపులే మనకు దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే వాగ్దానం పొందటానికి మనకు విశ్వాసం అనేది అవసరం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహామును బట్టి ఇశ్రాయేలుకి వాగ్దానం వచ్చింది. ఇప్పుడు అబ్రహామును బట్టి మనకు ఆ వాగ్దానం అన్యజనులకు లేదు. మళ్ళా ఇప్పుడు అన్యజనులకి ఆ వాగ్దానం ఎవరిని బట్టి వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి వచ్చింది. ఇప్పుడు వారికి అబ్రహాముకు దేవుడు ఏదైతే వాగ్దానం చేసి నీకు ఆ భూమిని ఇస్తానన్నాడో అది పొందుకున్నారు వారు. ఇక అన్యజనులైనటువంటి మనకి యెరూషలేము కాదు మనకు వాగ్దానం, నూతనమైన యెరూషలేము పట్టణాన్ని దేవుడు మన కొరకైనా కట్టడానికి పరలోకానికి వెళ్ళాడు. అది మనకు వాగ్దానం.
మన వాగ్దానం ఏది అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు నివాసం చేసినటువంటి ఆ దేశము కాదు మంది. మన దేశం ఏది అంటే పరలోకము. అందుకే నేను ఇక్కడ పరదేశిని, యాత్రికుడిని. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్పి ఆయనకి ఎంత ఆశిస్తున్నప్పటికీ కూడా ఈ భూమి మీద ఆయన పరదేశిగానే ఉన్నాడు, యాత్రికుడుగానే ఉన్నాడు తప్ప ఇక్కడ ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి వాడు కానీ ఎప్పుడు బ్రతకనే ఆ విధంగా ప్రయత్నం చేయలే. నా ఆస్తి పరలోకము, నా పౌరుషత్వం పరలోకము, నేను నివాసము పరలోకము. అందుకే నేను ఆ పట్టణంలోకి నేను ఎప్పుడు వెళతాను. నా ప్రభువుకు నా కొరకు చిత్తపరిచినటువంటి ఆ శృంగారమైనటువంటి ఆ బంగారపు వీధులలో, బంగారపు గృహములో అలంకరించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి గృహములో నేను వెళుతాను, నేను ఎప్పుడు చూస్తాను. ఆ ఆశ మనకున్నప్పుడు దాని మీద ఉన్న దృష్టి లోకం మీదకి ఉండదు. చదువు మీద దృష్టి ఉన్నవాడు లోకములో ఉండడు, లోకం మీద దృష్టి ఉన్నవాడు చదువు మీద ఉండదు. కుటుంబం మీద దృష్టి ఉన్నవాడు కుటుంబకు వ్యతిరేకమైన ఏ పనులు చేయడు. అదే లోకం మీద దృష్టి ఉన్నవాడు కుటుంబం కొరకు ఏ పనిని వాడు తినటానికి, త్రాగటానికి, సుఖించటానికే అతని యొక్క ప్రయత్నం చేస్తాడు. కుటుంబం కొరకు అతడు ఏ సాహస్యము చేయడు. అందుకంటున్నాడు, కడుపు భోజనము కొరకైతే, కడుపు ఈ శరీరము ఈ బ్రతుకు కొరకు, ఈ భోజనము కొరకు, ఈ సుఖభోగం కొరకైతే ఆత్మ పరలోకము కొరకు. ఇది తప్పిస్తుంది. అందుకే ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకు ఎల్లప్పుడూ పోరాటం జరుగుతుంది. ఇదేమో భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతుంది, అదేమో పర సంబంధమైన మనసు పెడుతుంది. ఇప్పుడు మనం భూ సంబంధమైన వారు కాదు, మనం ఆత్మ సంబంధమైన వారముగా మనం మార్పు చెందాలి. శరీరక్రియలు విడిచిపెట్టాలి, శరీర సంబంధమైనటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనకు జీవితాలని మనం సిద్ధపరచుకున్నప్పుడే పరలోక వాగ్దానములు మన సొంతం అవుతాయి. అవి మనం సంపాదించుకుంటాం. శరీర సంబంధమైన జీవితం కొంచెమే నీకు ప్రయోజనం, ఆత్మ సంబంధమైనదైతే ఇహమందును పరమందును అది నీకు ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. ఏది నీకు ఖ్యాతో, ఏది నీకు మంచో నీకు తెలిసినప్పుడు దానిని పొందుకోవటానికి ఎంత ఖర్చు అయినా, ఎంత దూరమైనా అది నీకు తెలిస్తే వెళతావు, తెలియకపోతే వెళ్ళవు. తెలియాలి, నీకు ముందు విలువ తెలియాలి, గౌరవం తెలియాలి. తెలిసినప్పుడే నువ్వు మంచి నిర్ణయం, మంచి స్టాండ్ తీసుకుంటావు. ఇక అంతే, ఎవరు చెప్పినా ఎవ్వరి మాట విననే, అంతే అట్లాగే ఉండిపోతావు, నిలబడిపోతావు. దేవుని కొరకు నిలబడిపోతావు. చావైనా బ్రతుకైనా, కష్టమైన ఇబ్బందులైనా, ఏమైనప్పటికీ, ఉపద్రవాలైనా వచ్చినా నేను క్రీస్తు ప్రేమ నుండి నేను వేరే బ్రతకటానికి నేను ఇష్టపడట్లేదు. అంతే, ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోదుగా మనం చూసినట్లయితే దేవుని కృప పొందాలంటే మనకు విశ్వాసం అవసరం. దేవుని కృప ఏదైనా మనం పొందాలంటే మనకి ఏది అవసరం? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 5:2 చదువుదాం. అది దేవుని కృపలో నిలిచిన వాడే దేవుని కృప అనేటువంటి ఆస్తిని బట్టి అతిశయపడుతూ నిలబడతాడు. మనకు ఆస్తి దేవుడే, మనకు ఆస్తి దైవ సన్నిధే, మనకు ఆస్తి ప్రార్థనే, మన ఆస్తి వాక్యమే, మనకు ఆస్తి ప్రార్థన, పరిశుద్ధత. ఇది నిలిచిన వాడు ఏం చేస్తాడు? భోజనం లేకపోయినా అతిశయిస్తాడు, డబ్బులు లేకపోయినా అతిశయిస్తారు, ఎవ్వరు లేకపోయినా అతిశయిస్తారు. ఎందుకని? మనకు ఆస్తి దేవుడు కాబట్టి. అన్యుడైనటువంటి జక్కయ్ ఒకప్పుడు ఆస్తి కొరకు ప్రయాసపడి ఆస్తి సంపాదించిన తర్వాత అతిశయించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తును సంపాదించిన తర్వాత ఆస్తిని వదిలిపెట్టేశాడు. యేసును బట్టి బ్రతకటానికి అతిశయిస్తున్నాడు. కొందరు గుర్రమును బట్టి, రథమును బట్టి, వారి పదవులను బట్టి, వారికి ఉన్న వాటిని బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైనా యెహోవాను బట్టి అతిశయిస్తున్నాం. హల్లెలూయా.
యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. రాజుల రాజు యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, రాజమేలు యేసయ్యా హల్లెలూయా, యేసునందే హల్లెలూయా. ప్రభువా, నీవైతే నీవుంటే ఈ నేల మీద నేను అది అతిశయం. ప్రభువా, నీవుంటే నాకు గొలియాతుతో యుద్ధము అది అతిశయం. బలము కాదు, టాలెంట్ కాదు, ప్రభువే ప్రభువే మన అతిశయం. అంతేనండి, మన అతిశయం ప్రభువే. అందుకే ప్రభు అన్నాడు, దేవునిలో మనం అతిశయించటానికే ఈ లోకములో నీ టాలెంట్లన్నీ వదిలిపెట్టాయి, విడిచిపెట్టు. నా దగ్గరికి నువ్వు రావటానికి, నువ్వు గొప్పవాడుగా ఉండటానికి అవి అవసరం లేదు నాకు. నీవు నా మాట వింటే చాలు, నేను గొప్ప అతిశయకరణముగా, శోభాతిశయముగా నేను నిన్ను చేస్తాను. ఒక అందమైన వాడుగా, ఒక గొప్పవాడుగా నేను నీ జీవితాన్ని మార్చే టాలెంట్ నా దగ్గర ఉంది. కుమ్మరివాడికి కానీ ఒక మట్టికి రూపాన్ని ఇచ్చే టాలెంట్ ఎలా ఉంటుందో, సారే పై మీద నువ్వు నిలబడితే చాలు, దేవుడు నీకు రూపాన్ని ఇస్తాడు. నిలబడితే చాలు, ఆయన చేతుల్లో ఉంటే చాలు, ఎదురు చెప్పకుండా ఉంటే చాలు, దేవుడు నిన్ను గొప్పవానిగా ఆయన తీర్చిదిద్దుతాడు. జారిపోవద్దు, పడిపోవద్దు, వెళ్ళిపోవద్దు, లోబడుందాం, విశ్వాసం కలిగి ఉందాం. దేవుడు నీకు రూపం ఇచ్చేంత వరకు కూడా ఆయన దగ్గరే అణిగి, అదే కన్నది. నీ వెళ్ళు, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆమె దగ్గర ఎలా ఉండాలి అంతే. నీకు ఆశీర్వాదం రావాలంటే అప్పుడే నేను నీ కుటుంబాన్ని దీవిస్తానన్నాడు, నీ బిడ్డలను దీవిస్తాను. నువ్వు అణిగి మణిగి ఉండాలి ఇక్కడ దేవుని దగ్గర. నిన్ను నీవు తగ్గించుకొని ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడటువంటి భయముతో మనం ఎప్పుడైతే ఇక్కడ భక్తి చేస్తున్నామో, దేవుని కృప నిన్ను దాటిపోయేది కానే కాదు. దేవుని కృప నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించుము నన్ను పరిశుద్ధ తండ్రి, నీ 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 మోము చూడా చక్కని నీ నీ మోము చూడ, నీ కొరకేనే బ్రతి దేవా, నాకొకసారి కనిపించరావా. వినవా ప్రభు మొర వినవా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. హల్లెలూయా. కనుక ప్రభు మనం మొర వినాలి అంటే మనం తగ్గించుకోవాలి. ప్రభు మనల్ని హెచ్చించాలి అంటే మనము అసలు మనం ఏ ఆశీర్వాదం పొందాలన్నా తగ్గింపు జీవితం అనేది చాలా మనకు అవసరమని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెబుతూ ఉంది. కనుక దేవుని కృప మనం పొందుకోవాలంటే మనం ఏం చేయమట, దేవుని యొక్క కృపలో మనందరము కూడా నిలిచి ఉందాం. ఇప్పుడు ఒక చేప నీటిలో ఉంటేనే అది బాగుంటుంది, అది బ్రతుకుతుంది, ఆరోగ్యముగా ఉంటుంది, ఎదుగుతుంది. అదే నీటిలో లేకుండా ఒడ్డు మీదకి వస్తే కొన్ని గంటల్లోనే చచ్చిపోతుంది. మనం కూడా అంతే, దేవునిలో ఉంటేనే, దేవుని కృపలు ఉంటే బ్రతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం. మనకు ఊపిరి కానీ బిగపట్టుకుని ఉంటే ఎలా చచ్చిపోతామో, విశ్వాసము లేకపోతే అంతే, విశ్వాసి చచ్చిపోతాడు అంతే. అందుకే మనందరం ఏం చేయాలి?
దేవుని కృపలో ప్రవేశించిన తర్వాత దేవుని కృపలోనే మనము నిలిచి ఉంటే ఆ కృప నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు తీసుకువెళ్తుంది, అది నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 32వ కీర్తన 10వ వచనం చదువుదాం. అది కృప ఏం చేస్తుంది? అది దేవుని కృపను బట్టి నీ పిల్లలు ప్రయోజకులయ్యారు. దేవుని కృపను బట్టి నీ కుటుంబం ఎలాగూ దీవించబడి. దేవుని కృప కృప కృప. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే నో, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. జలరాశులైనా ఏకరాశిగా మిగిలిపోయెనే నీ జనుల ఎదుట. జలరాశులైనా ఏకరాశిగా మిగిలిపోయెనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, కృపయే శాసించగా అవి అడగిపోయెనే. శాసించగా అవి అడగిపోయ్. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే. హల్లెలూయా. దేవుని కృప ఉంటే భూకంపాల్లో కూడా దేవుడు సహాయమును చేస్తాడు. భూమి నెరలు విరిసి శత్రువులందరినీ కూడా మింగివేస్తున్న సమయంలో దేవుడు ఎవరి పిల్లలకి? కోరాహు పిల్లలకు దేవుడు కృప చూపిస్తున్నట్లు. కరోనా భయంకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప తన బిడ్డలకు కాపాడినట్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కృప లేకపోతే సముద్రం ఏంటండి, అటుపక్క ఇటుపక్క నీళ్లు గోడలాగా నిలిచిపోవటం. నీటితో దేవుడు గోడలు కట్టగలడు. ఎవరైనా కట్టగలరా? ఆయన కట్టగలిగినవాడు. అటు ఇటు గోడల్లాగా నిలిచిపోయి అంట మధ్యలో వారికి ఒక ఆరిన మార్గమును దేవుడు చూపించాడంట. అద్భుతము ఆయన కృప. అంతే, దేవుని కృప. ఎందుకు పనికిరాని వాడిని, నిష్ప్రయోజకుడు అనుకున్న వాడిని దేవుడు ప్రయోజకుడుగా చేస్తాడు, ఉన్నతమైన వాడుగా చేస్తాడు. ఇతడు ప్రయోజకుడు అనుకునేటువంటి వాడిని దేవుడు ప్రయోజకుడుగా. అందుకే అక్కడ యెషయా ఇంటికి సమూయేలు వెళ్ళినప్పుడు యోగ్యత కలిగిన వారందరినీ కూడా కాదు 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 అంటున్నాడు దేవుడు. శారీరకముగా యోగ్యత లేకపోయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో యోగ్యుడిగా కనిపించాడు బాలుడైనటువంటి దావీదు. చాలు, యోగ్యత ఉంటే చాలు. నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చైన స్థితిలో దేవుని కృప నిన్ను నిలబెడుతుంది. అర్హత అవసరం లేదు, దేవుని కృప ఉంటే చాలు. అర్హత అవసరం లేదు, దేవుని కృప ఉంటే చాలు. ఆ కృప కొరకే మనం ఇక్కడ ప్రాకులాడాలి. ఆ కృపలో మనం నిలిచి ఉండటానికే ఇక్కడ మనం దేవుణ్ణి పాదాలు పట్టుకోండి. ఆ కృప నీకు లేకపోతే నీకు ఎన్ని అర్హతలు ఉన్నా నీవు యోగ్యుడు కానే కాదేకంతే. లోకములో ఉన్నటువంటి అర్హతలు వేరు, దేవుని కృపలో పొందుకునే అర్హతలు వేరు. వాటికి వీటికి సంబంధం కాదు.
లోకములో ఏదైనా నీకు కావాలంటే నీ ఎత్తు చూస్తారు, నీ ఆరోగ్యం చూస్తారు, నీ చదువు చూస్తారు, నీకున్న టాలెంట్లన్నీ అవసరం లేదు. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ విధేయత వినయము కలిగి దేవుని పని చేసేస్తాలు. నీ టాలెంట్లు చదువులేము ఇక్కడేమీ అవసరం లేదు. అవసరం లేదు. ఇక్కడ దేవునికి విధేయత కలిగి ఉండటమే. అందుకే దేవుడు ఏం చేశాడు? విద్య లేని పామరులను ఎలా అనుకుంటామని విద్య లేని పామరులు దేవుడు ఏర్పాటు చేసుకుంది. వారి ద్వారా దేవుడు రాజ్యాన్ని దేవుడు కట్టాడు. జ్ఞానము కలిగిన వారి ఎదురు నిలబెట్టి వారు మాట్లాడుతున్నప్పుడు జ్ఞానము కలిగిన వారికి కూడా అర్థం కాలేనటువంటి భాషా ప్రావీణ్యతను దేవుడు వారికి అనుగ్రహించాడు. అన్నీ కూడా ఆయనే అయినప్పుడు ఇంక ఈ లోకం మనకి ఏది కావాలండి? సర్వస్వమును మనం దేవుని కృపలో మనం సంపాదించుకున్నప్పుడు ఇంక ఈ లోకంలో మనకు కృప కొరకు ఎదురు చూడాల్సిన పని మనకు లేదు. చివరకు ఒక మాట చెప్తున్నాను, నిత్య జీవం పొందుకోవటానికి కూడా విశ్వాసమే మనకు కావాలి. మాట చదువుకుందాం. యోహాను సువార్త 6:47 చదువుదాం. 6:47 యోహాను సువార్త 6 జీవాహారము నేనే. అబ్బా, అసలు ఈ మాటలు చదివితే ఎంత ఆనందం వేస్తుందో, అంతేనా? పితరులు దేవదూతలు తినేటువంటి భోజనం తిన్నారు, అయిన వాళ్ళు చచ్చిపోయారు. కానీ మనమైతే ఈ ఆహారమును ఎవరైతే తింటున్నారో వారు చనిపోరంట. చనిపోకున్నట్లు దేవుడు ఏమిస్తున్నాడు? అది యేసు ప్రభు అంట. అందుకంటున్నాడు, నా శరీరమును నా రక్తమును తినండి, మీరు భుజించండి. అనుకుంటారు చాలామంది, ఇదేంటి ఏసైంది అంటే ఏంటి, వీళ్ళు మనుషులు తిన్న రాక్షసులు అనుకుంటా. కానీ ప్రభువు చెబుతున్నాడు, ప్రభువును తింటేనే నువ్వు బ్రతుకుతావు. ప్రభు అంటే ఎవరు? వాక్యమే ప్రభు కదా, వాక్యమే జీవాహారము కదా. ఆ వాక్యమును ఎవరు తింటారో, ఆ వాక్యాన్ని ఎవరు వింటారో వారు బ్రతుకుతాడు. వాడు నశింపక నిత్య జీవములోనికి. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందన. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు. హల్లెలూయా. కనుక నిత్య జీవం మనం సంపాదించుకోవాలంటే మనం ఎవరిని తినాలి? ఎవరెందు విశ్వాసం ఉంచాలి? అంతే. జీవాహారమును నేనే, జీవజలములను నేనే. ఈ ఆహారమును, ఈ నీటిని తాగిన వాడు ఎన్నడూ తప్పికొనడు, ఎన్నడూ ఆకగొనడు. అయితే ఆ చలము నాకు కూడా నాయనా అంటది సమరయ స్త్రీ. అంతేనా? ఈ నీటిని తాగిన వాడు మరలా దప్పికు వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళు తాగితే నీకెన్నడూ. అబ్బా, ఎంత గొప్ప మాటలండి. అర్థమైతే కానీ ఆ వాక్యం యొక్క రుచి, ఆ వాక్యం యొక్క బలము, ఆ వాక్యం యొక్క ఆశీర్వాదం మనకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే వాక్యానికి హత్తుకుని బ్రతుకుతాం. అప్పుడు మాత్రమే దేవుని కొరకు మనము జీవిస్తాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నవాడు సామాన్యుడు కాదు. నేను బ్రతికించాలని, నీ కొరకు చనిపోయాడు, నువ్వు బ్రతకాలని. ఆ గొప్ప కృప, ఆ గొప్ప దీవెన దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, వాక్యమైన దేవుడు నాయన, నాతో అందరితో మాట్లాడావు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట
అది నా కొరకే, అది నన్ను బ్రతికించటానికి, నన్ను సరి చేయటానికే. ఎప్పుడైతే నేను గ్రహించి వాక్యానికి లోబడతానో, వాక్యంలోనికి వస్తానో, ఆ వాక్యము నిన్ను నిత్యజీవము కలిగిన వాడుగా నేను నడిపిస్తుంది, వాగ్దానం పొందుకునేవాడుగా నడిపిస్తుంది. నీవు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ విధంగా ప్రభా మేమందరం ఉండటానికి మీరే మాకు సహాయములను దయచేయండి. నువ్వు మాట్లాడుతుండగానైనా వినగలిగేవాడుగా, నేర్చుకునేవాడుగా, నడవగలిగేవాడుగా అయ్యా నన్ను నీవు సిద్ధం చేయి ప్రభు. నన్ను బలపరచునైనా కుడి ఎడమలకు తొలగిపోకుండా ఉన్నట్లు సహాయములను దయచేయమని, నీ బిడ్డగా, నీకు ఇష్టమైన బిడ్డగా, నీ సొత్తైన బిడ్డగా నేను ఉన్నట్లు మీరు మాకు సహాయములను దయచేయమని మంచి దేవునికి నా పిల్లలందరినీ కూడా అప్పగిస్తున్నాను. యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.